ఈరోజైతే నేను బ్రెడ్ బజ్జీ చేసుకోబోతున్నా. దానికోసము నేను 2 కప్స్ శనగపిండి తీసుకున్నా. కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నా, కారం పొడి, ఉప్పు కొంచెం వేసుకోండి ఎందుకంటే శనగపిండిలో ఎక్కువ పట్టది. కలర్ కోసం లైట్గా పసుపు, కట్ చేసుకున్న కొత్తిమీరాకు, ఇవన్నీ ఇప్పుడు కలిసేలాగా కలుపుకుంటున్నా. తర్వాత వాటర్ పోసుకుంటా నేను. ఇప్పుడైతే పోసుకొని, ఎందుకంటే అన్నీ కలవాయి కదా, అందుకోసమని. కొత్తిమీరాకు చిన్న చిన్న కట్ చేసుకోండి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే వాటర్ పోసుకుంటా. బాగా పలచగా కలుపుకోవద్దు, మరీ గట్టిగా కలుపుకోవద్దు. మనం మిర్చి బజ్జీ కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడైతే వాటర్ పోసుకొని మళ్ళీ కొన్ని కలుపుకుంటున్నా. చూడండి ఇలా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టుకుందాము, ఎందుకంటే స్మూత్గా వస్తుంది. ఇప్పుడైతే నేనైతే బ్రెడ్ని ఇలా కడి చేసుకుంటున్నా. చూడండి ఇలా పీస్లుగా కడి చేసుకోవచ్చు, మీ ఇష్టం ఏ షేప్ అన్నా కడి చేసుకోండి. ఇలా కడి చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇలా కడి చేసుకుంటున్నా చిన్న చిన్నగానే. చూడండి ఇలా పీసెస్ కడి చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నా నేను. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని మనం కలుపుకున్న పిండిలో అంటే 1 సైడ్ మళ్ళీ అటు 1 సైడ్ అనుకొని నూనె కూడా వేడైంది, వేసేసుకోవాలి. అంటే ఎక్కువ వేసుకోవద్దు, 2-3 వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అంటుకుంటాయి కాబట్టి. చూడండి ఎంత మంచిగా వంగుతాయి, అలా అలా వేసుకోవాలి. ఇప్పుడైతే రివర్స్ వేసుకుంటున్నా నేను. చూడండి మనం సోడా వేయకున్నా కూడా బ్రెడ్ బజ్జీ ఎంత మంచిగా వంగింది. ఇగో ఇలా కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఇలా తీసుకుంటే సరిపోతుంది. పక్కన నేను ఆయిల్ పోవడానికి ఒక చిన్న ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చేసుకోండి.